నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ వెళ్ళారు. అక్కడ 6 క్యాబినెట్ స్థానాలని ఇంకా స్పీకర్ స్థానాలను అయితే అడుగుతున్నారు. మరి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఏంటి? సో అక్కడ ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఏంటంటే క్యాబినెట్ స్థానాలు అడుగుతున్నారు 6 అండ్ స్పీకర్ స్థానం కూడా అడుగుతున్నారు. మరి ఇచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకేమన్నా ఏమంటారు అడ్డు పడే అవకాశం ఏమన్నా అంటారా? వాళ్ళు అడిగింది ఇస్తారా లేకపోతే ఇవ్వరా? ఇప్పుడు అడిగింది ఇవ్వకపోతే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడిగిన ఇవ్వకపోతే, ఒకవేళ ఎన్డీఏకి సపోర్ట్ చేయకపోతే, ఇండియా కూటమి రెడీగా ఉంది. ఇండియా కూటమి మీరు వచ్చేసేయండి, మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్తుంది. కానీ పొత్తు ధర్మాన్ని పాటించి ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా. అందుకే ఇప్పుడు ఏంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళిద్దరూ కూడా కొన్ని డిమాండ్స్ పెడుతూ ఉన్నారు బీజేపీ ముందు. ఎందుకు డిమాండ్స్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీకి 240 వచ్చినాయి బీజేపీ. సో మ్యాజిక్ ఫిగర్ 272. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి 16, జనసేనకు 2, 18 ఉన్నాయి. సో ఈ 18 లేకపోతే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. అలాగే నితీష్ కుమార్ బీహార్లో ఆయనకు 12 వచ్చినాయి జేడీయూ. ఆయన 12 లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. సో కాబట్టి వీళ్ళిద్దరూ చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పెట్టిన డిమాండ్లు ఏంటంటే, ఆయన ప్రత్యేక హోదా అడిగాడు నితీష్ కుమార్ బీహార్కి. ఆల్రెడీ బైఫర్కేషన్ యాక్ట్లో లేకపోయినప్పటికి కూడా పార్లమెంటు వేదిక ఇచ్చినటువంటి హామీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. సో ఈ ప్రత్యేక హోదా అనేది ఇద్దరు అడుగుతున్నారు. ఆయనేమో అడుగుతున్నాడు, ఇక్కడేమో పార్లమెంట్లో ఆల్రెడీ చెప్పారు ఇచ్చినటువంటి హామీ. సరే, అది నెరవేరుస్తారా ప్రత్యేక హోదా అనేది లేదా అనేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉంది ఇప్పుడు. ఎందుకంటే కేంద్రం తోటి బార్గెన్ చేయడం కాదు, డిమాండ్ చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రత్యేక హోదాని సాధిస్తారు లేదనేది చూడాలి. 1, 2, ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఇప్పుడు 6 కేంద్రంలో 6 మంత్రి పదవులు అడుగుతున్నారు, ఇంక్లూడింగ్ స్పీకర్తో పాటు 6 అడుగుతున్నారు. సరే, అడిగితే 5 ఇస్తారు కదా. లోక్సభ స్పీకర్ని అడుగుతున్నారు, స్పీకర్ పదవిని. లోక్సభ స్పీకర్ పదవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పీకరు డెసిషన్ని బట్టి మొత్తం లోక్సభ నడుస్తుంది. ప్లస్ ఒకవేళ ఎవరినన్నా డిస్క్వాలిఫై చేయాలన్నా ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా స్పీకర్ ఇంపార్టెంట్ హౌస్ లోక్సభలో. అందుకే బీజేపీ వాళ్ళని ఇప్పుడు స్పీకర్ పదవి అడుగుతున్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు బాలయోగిని స్పీకర్గా చేసింది ఆంధ్రప్రదేశ్ని, ఎస్సీ. కానీ ఈసారి బీసీని చేయాలనుకుంటుంది, లోక్సభ స్పీకర్గా బీసీని చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అందుకే లోక్సభ స్పీకర్ పదవిని అడుగుతున్నారు. ఆ పదవికి రామ్మోహన్ నాయుడు, ఎర్రమనాయుడు వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ నాయుడిని స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా చేసి యంగెస్ట్ లోక్సభ స్పీకర్గా బీసీని చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో లోక్సభ స్పీకర్ పదవిని అడుగుతున్నారు. దాంట్లో కూడా లాజిక్ ఉంది, చంద్రబాబు నాయుడు ఎందుకు అడుగుతున్నాడు అనేది. రామ్మోహన్ నాయుడు అంటే నరేంద్ర మోడీకి కూడా ఇష్టమే. రామ్మోహన్ నాయుడు టాలెంట్ అన్న, రామ్మోహన్ నాయుడు స్పీచ్ లోక్సభలో ఇచ్చిన తీరు కానీ అవన్నీ కూడా చాలా సందర్భాల్లో నరేంద్ర మోడీ ప్రశంసించారు. నరేంద్ర మోడీకి ఇష్టం కూడా రామ్మోహన్ నాయుడు అంటే. అందుకని చెప్పేసి స్పీకర్ పదవిని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ అడుగుతుంది. సో ఒకసారి స్పీకర్ ఇస్తే ఇంకా ప్రభుత్వం అంతా కూడా తన హోల్డ్లో ఉన్నట్టు అయిపోతుంది. ఫర్దర్గా ఎవరి మీద అనర్హత వేటేయాలన్నా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కానీ మొత్తం ఆ ఎంపీ చేతిలో ఉంటుంది. అందుకే ఇప్పుడు రామ్మోహన్ నాయుడికి స్పీకర్ ఇప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో స్పీకర్ పదవి అడుగుతున్నారు. స్పీకర్ కాకుండా ఇంకా 6 క్యాబినెట్స్ అడుగుతున్నారు, క్యాబినెట్ మంత్రి పదవులు అడుగుతున్నారు. దాంట్లో 2 సహాయ మంత్రులు, 4 క్యాబినెట్ అడుగుతున్నారు. సో 6 అడుగుతున్నారు. 6లో కాకపోతే కనీసం 5 ఇస్తారు. 5 ఏంటంటే 3 క్యాబినెట్ హోదా అడుగుతున్నారు. 3 1 జనసేనకు పోతుంది, 2 తెలుగుదేశం పార్టీకి వస్తుంది. అలాగే సహాయ మంత్రులు 2 ఉన్నాయి. 2 సహాయ మంత్రులు తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉంది, లేదంటే సహాయ మంత్రి జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 6 అడుగుతున్నారు మంత్రి పదవులు, ఇది స్పీకర్ కాకుండా. సేమ్ ఇదే బార్గెన్ అక్కడ ఛత్తీస్గఢ్లో నితీష్ కుమార్ కూడా అడుగుతున్నారు. 12 మంది ఎంపీలు ఉన్నటువంటి నితీష్ కుమార్ కూడా 6 మంత్రి పదవులు అడుగుతున్నారు, క్యాబినెట్ మంత్రులు. కానీ చంద్రబాబు నాయుడు లేక పవన్ కళ్యాణ్ ఇద్దరు లైజనింగ్ చేస్తున్నారు 6 క్యాబినెట్లు తీసుకోవాలని, స్పీకర్తో పాటు. స్పీకరు ప్లస్ 6 క్యాబినెట్లు, ఇంక్లూడింగ్ అది ఎక్స్క్లూడింగ్.
స్పీకర్ కాకుండా. లేదంటే ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలంటే ఇక్కడ ఏముంది, జనసేనకు ఒకటి ఇవ్వాలి. అలాగే బీజేపీలో ఆల్రెడీ ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీలో ఒకటి పోతుంది, 2. ఇక ఇంకేమున్నాయి, 4 ఉన్నాయి. సో ఈ 4లో చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీకి తీసుకోవాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి క్యాబినెట్లు తీసుకోవాలని చెప్పి క్యాబినెట్ సహాయ మంత్రులు ఒకవేళ ఇస్తే కనుక సహాయ మంత్రి ఆ బాలశౌరికి ఉన్నాయో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అతనికి. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అది కూడా పోర్ట్ఫోలియోలు ఏమడుగుతున్నారు, పోర్ట్ఫోలియోలు కూడా పర్టికులర్గా అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో మీటింగ్ జరుగుతున్న సందర్భంగా సర్దుబాటు ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్, ఈ ట్రాన్స్పోర్ట్లో ఏమొస్తుంది, రైల్వేసు, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్, అన్నీ వస్తాయి. రోడ్ ట్రాన్స్పోర్టు, తర్వాత రైల్వే ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిసి వస్తాయి. అందుకే అమరావతికి ఎంఎంటీఎస్లు కానీ ఇవన్నీ తీసుకురావడానికి వీటికి ఉపయోగపడుతుంది, మెట్రో ఇవన్నీ తీసుకురావడానికి. దాంతోపాటు ఇరిగేషన్ అడుగుతున్నారు, జలశక్తి ఇరిగేషన్, ఎందుకు పోలవరం పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి కాబట్టి అడుగుతున్నారు. అలాగే ఐటీ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడుగుతున్నారు. ఎందుకంటే ఐటీ సెక్టర్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఐటీ సెక్టర్ని అడుగుతున్నారు. తర్వాత రూరల్ డెవలప్మెంట్ అనేది పవన్ కళ్యాణ్కి కొంచెం ఇష్టమైనటువంటి సబ్జెక్టు. సో అందుకని రూరల్ డెవలప్మెంట్ అడుగుతున్నారు. సో ఈ ప్రధానమైనటువంటి ఇంకోటి అగ్రికల్చర్ అడుగుతున్నారు. సో కాబట్టి ఈ 6 పోర్ట్ఫోలియోలు అడుగుతున్నారు, పోర్ట్ఫోలియోలు సహా అడుగుతున్నారు, స్పీకర్ పదవిని అడుగుతున్నారు. ఇవి కనుక ఇవ్వకపోతే ఇండియా కూటమి రెడీగా ఉంది. శరద్ పవార్ ఇప్పటికే చంద్రబాబు నాయుడికి ఫోన్ చేశారు. అలాగే సిపిఐ నారాయణ, చిత్తూరు జిల్లా ఆయన, ప్లస్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, ఆయన ఆల్రెడీ ఫోన్ చేసి మీరు ఎన్డీఏకి కాకుండా ఇండియా కూటమికి సపోర్ట్ చేయండి, మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి. ఇప్పుడు ఒకవేళ ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తే మొత్తటి ధర్మం పోతుందని ఆలోచిస్తున్నారు తప్పితే ఇండియా కూటమి అన్ని రెడీగా ఉంది, ప్రత్యేక హోదా ఇవ్వడానికి రెడీగా ఉంది. చంద్రబాబు నాయుడు 6 కాదు 10 అడిగినా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే కారణం ఏంటంటే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఉంటే ఎన్డీఏలో ఉంటారు, లేదా ఇద్దరు పీకేస్తారు, ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిని కాపాడుకోవడంతో పాటు వీళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ ఇండైరెక్ట్గానైనా సపోర్ట్ చేస్తుంది మమతా బెనర్జీ. మమతా బెనర్జీకి 21 మంది ఎంపీలు ఉన్నారు, అవసరమైతే ఆ 21 మందిని కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది మమతా బెనర్జీ. కాబట్టి ఇన్ని ఈక్వేషన్ల నడుమ ఢిల్లీలో ఉత్కంఠంగా ఎన్డీఏ భాగస్వామి పక్షాల మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు పెట్టేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలకి నరేంద్ర మోడీ ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేటువంటి సందిగ్ధం నడుస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది. స్పీకర్ పదవిని వాళ్ళు కూడా అడుగుతున్నారు, నితీష్ కుమార్ కూడా. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, 18 మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరికి కలిపి, జనసేన కన్నా తెలుగుదేశం పార్టీకి. అక్కడ 12 మంది ఉన్నారు. కాబట్టి స్పీకర్ పదవి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వస్తుంది. అది బీసీలకి రామ్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్పొచ్చు. అది కనుక స్పీకర్ క్లియర్ అయిపోతే ఇంకా మినిస్టర్ పదవులు ఒకటి అటో ఇటో క్లియర్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మహర్దశ, ఆంధ్రప్రదేశ్కి మహర్దశ పెట్టింది. అలాగే తెలంగాణకు కూడా, ఇప్పుడు తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచారు. ఇక్కడ కూడా 2 మంత్రి పదవులు వస్తాయి. తెలంగాణలో కూడా కేంద్ర మంత్రి పదవులు 2 వచ్చేటువంటి అవకాశం ఉంది. బండి సంజయ్ కను కిషన్ రెడ్డికి మరి ఇస్తారో లేదో ఈసారి. బండి సంజయ్కి అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక బీసీ ఇస్తారు కాబట్టి ఇంకోటి ఎలాగో రెడ్డి సమాజ వర్గానికి కిషన్ రెడ్డికి కూడా ఇస్తారు మంత్రి పదవులు. అక్కడేమో 2 సహాయ మంత్రులు, 4 కేంద్ర మంత్రులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఒక స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు హోల్డ్లో ఢిల్లీ పీఠం ఉంది అని చెప్పి చెప్పచ్చు. ఈ పోర్ట్ఫోలియోలకు ఒప్పుకుంటేనే రేపు ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. రేపు 8వ తారీఖున ప్రమాణ స్వీకారం అంటున్నారు నరేంద్ర మోడీ. దీనికి ఒప్పుకుంటేనే నీకు అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పీకరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రాబోతోంది. లోక్సభ స్పీకరు మళ్ళీ గత చరిత్ర, గత పూర్వపు పునర్వైభవం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుందని చెప్పి మనం చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.